ఇష్టం ఉండదు అని ఉండకపోవడం ఉండదండి. ఎందుకంటే పూరీలు అంటే ఎవరికైనా ఇష్టమే. ఈ మధ్యన రకరకాల టిఫిన్స్ నాన్లని, ఇలాగా రుమాల్ రోటీ అని రకరకాలు మనం బయట తింటూ ఉంటాము. మన ట్రెడిషనల్ రెసిపీస్ ఏవో అది మనకి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి. మరి మిగతావన్నీ కూడాను ఇప్పుడు వచ్చిన రకాలే, కానీ పూర్వం నుంచి కూడా పూరి అని, ఇడ్లీ అని, మినపట్లని వారానికి సరిపోయిన టిఫిన్లు అయితే మన ట్రెడిషనల్వే మనకి బాగుంటుంది. ఎన్నాళ్ళైనా అవి బోరు కొట్టవని నాకైతే అనిపిస్తుందండి. ఇవన్నీ ఇంకా పూరీలు అయితే ఇలా ఒక్కొక్కటి ఇంకేగించేసుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం పూరీ తయారు చేసుకునే లోపల కూర తయారు చేసుకునే లోపల పూరీ రెండు కూడా మనకు అరగంటలో నిజంగా రెడీ అయిపోతుందండి. ఇలాగైతే ఇప్పుడు ఇంకా అది కూడా ఉడికిపోతుంది కదండి. పూరీలు వేగే లోపల నాకు ఉల్లిపాయ కూడా ఉడికిపోతుంది. ఇంకా ఒక్కొక్క పూరీ అయితే నేను ఇలా కానిచ్చేసుకుని ఇంకేగించేసుకుంటున్నాను. గోధుమ పిండి ఆడించుకున్నది అయితే ఇంకా బాగుంటుందండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది.